ప్రతిపక్ష నేత బయటకు వస్తుంటే కనుక చంద్రబాబు నాయుడికి అలాగే కూటమి ప్రభుత్వానికి వణుకు పుడుతుంది. అందుకే అడ్డుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు అవసరమా రాష్ట్రానికి వెళ్ళి బాయిలో దూకండి అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఎలా చూసేది ఏమీ లేదండి. ఆయన వెళ్ళిన పర్యటన మొత్తం సమీకరణ జరుగుతుంది, జన సమీకరణ. నిన్న నెల్లూరు పర్యటనలో జన సమీకరణ చేసినా కానీ జనం రాలేదు. పోలీసు ఎస్కార్ట్ కల్పించలేదంటే పోలీసులు ఎస్కార్ట్లు కల్పించారు. కారు లోపల కూర్చున్న వ్యక్తి కూడా బయట ఫుడ్ బోర్డు మీద నిలబడిపోయి వచ్చేపోయిన పిలుస్తా, సార్ నేను వచ్చాను రండి, జగనన్న వచ్చాడు నెల్లూరుకి మీరు రాండి అని చెప్పి పాపం ఆయన పిలుచుకునే పరిస్థితి. అంటే ఆయనే పిలుచుకునే పరిస్థితి. ఎందుకంటే కార్యకర్తలు నైరాశ్యం వచ్చింది. ప్రయోజనం లేని మనిషి ఇతను, స్వార్థపరుడు, వాడుకుంటాడు వదిలేస్తాడనే భావంతోనే కార్యకర్తల్లో కూడా నైరాశ్యం వచ్చేసింది. ఇక దాని మీద అతను ఏ ప్రదర్శనకి వెళ్ళినా ఇప్పుడు చంద్రబాబు నాయుడునో లోకేష్నో వీళ్ళనో వాళ్ళని తిట్టామనుకో అది పేపర్లో హైలైట్గా వచ్చింది. అట్లా హైలైట్ అవ్వాలన్న కోరిక తప్పనిచ్చి అతను చాలా డిప్రెషన్లో ఉన్నాడు సార్. మామూలు డిప్రెషన్లో కాదు. గతంలో అసలు నేను ఎప్పుడు అడ్డుకోలేదు, ఎవరిని అడ్డుకోలేదు, కానీ చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాడు నన్ను, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇది నిర్బంధం మొదలైంది మరి అని అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. అతను అడ్డుకోలేదని అతను చెప్తే సరిపోయిందా సార్? యువగడంలో ఎన్ని ఇబ్బందులు పెట్టాడో చూడలేదా? వైజాగ్లో ఫ్లైట్ దిగినాక రోడ్డు మీద 2 గంటలు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాకే ఊళ్ళో ఎంటర్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. తెలుసు కదా. ఇవన్నీ తెలిసి కూడా నేను అడ్డుకోలేదు అంటాం ఏంటి? పవన్ కళ్యాణ్ని చూసి ఆ నోవాటెల్ హోటల్ నుంచే బయటికి రానిలా. వైజాగ్ ఊరు వచ్చి హోటల్ ముందు కూర్చుంటే కానీ బయటికి రానిలా. నువ్వు అడ్డుకోలేదు అనే మాట అన్ని నోరు తెలిసి అబద్ధాలే మాట్లాడితే ఎంతవరకు నమ్ముతారు ప్రజలైనా? నమ్మరుగా. నమ్ముతారు. నమ్మకం దేన్ని? నిజాన్ని నమ్ముతారు. అబద్ధాన్ని తొందరగా నమ్ముతారనుకుంటే ఎట్లా? గాల్లో రాయేసి జరగదండి, అస్సలు జరిగే పని కాదు. అతను చేసేది తప్పు. అతనికి ఎందుకు జరిగింది ఆ నష్టం అని తెలుసుకోలేకపోవటం అతనికి చాలా డ్యామేజ్ జరుగుతుంది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు నేను ఎలా వచ్చాను అన్న దాని మీద కనీసం బేరీది లేదు. ఇప్పటికి కూడా ఏ కాడికి లేదు. నీకు ప్రతిపక్ష హోదా కూడా ప్రభుత్వంలో రాలేదు అంటే నువ్వెంతగా తప్పు చేస్తే ఎంత జరుగుద్ది? ఇప్పుడు ఒక వ్యాపారం పెట్టాను నేను కొత్తగా, 100 రోజులు చూస్తా, ఆ వ్యాపారం సక్సెస్ అవుతుంది, పర్వాలేదు, ఇంకో 3 నెలలైనా బాగుంటుంది అనుకుంటే ఏం చేస్తాను? ఇంకో 50,000 బయట నుంచి అప్పు తెచ్చుకొని చేస్తాను. ఎందుకంటే వచ్చింది అన్న ఆశతోటి. నువ్వు ఏ కాడికి వచ్చిన కాడి నుంచి కక్ష సాధింపు 5 ఏళ్ళు చేసింది. ప్రజావేదిక కూల్చడం కాడి నుంచి అతను మొదలుపెట్టిన ప్రతిదీ యజ్ఞమే. అన్ని కక్ష సాధింపు చర్యలే తప్ప ఏ ఒక్క ప్రజా ప్రయోజన కార్యక్రమం అంటూ లేదు. ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నాను, వీళ్ళకి 20,000 ఇస్తున్నాను, ఇవన్నీ ఉత్తమాటలు. కానీ దీని చాటున మద్యం తాలూకా 3,500 కోట్లు అసలు స్కామే కాదు అని మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారే. స్కామ్ కానప్పుడు 11 కోట్లు ఎంత డబ్బు? అది చిల్లపెంకులా? 11 కోట్లు అనేది ఎవరో దాచిపెట్టుకున్న దానికి దీనికి ఏం సంబంధం అంటున్నాడు. నేను సజ్జలు కూడా అంటున్నాడు కదా, ఎలక్షన్ ముందర దాచిపెట్టిన డబ్బులు ఇప్పుడు దాకా కట్టి పెడతారా మీకోసం అని అంటున్నాడు కదా. మిగులు ఉంటాయి కదా సార్, అన్నీ పంచరు కదా. ఇప్పుడు నాకు 10 లక్షలు ఇచ్చి పంచమని చెప్పి ఇచ్చానుకోండి, ఏం చేస్తాను? 10 లక్షలు పంచుతానా? 10 లక్షలు పంచ ఏదో 5-6 లక్షలు పొందుతాను, మిగిలిన ఖర్చుల కింద ఏదో చేతి కింద ఉంచుకుంటాం, అవసరాలతో వాడుకుంటాం. 100 కోట్లు ఇచ్చారు సార్, 11 కోట్లు ఏ మూల? దానికి తోడు ఈయన ఒక మాట అన్నారు. ఎవరు? రేలంగి వెంకటరామయ్య, ఎవరు ఆయన? పేరుని నాని. ఆయన పేరు ఏంది? వెంకటరామయ్యనా? రేలంగి వాళ్ళ ఇంటి పేరు పేరుని. రేలంగి పాస్ సినిమాలో డైలాగులు ఉంటాయి చూడండి, అట్లా ఉంటున్నాయి ఆయన డైలాగులు. మరి ఎవరు కార్యకర్త కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయట్లేదు ఎందుకని? ఆయన్ని 12 కోట్లు ఉండాల్సిన 11 కోట్లు, ఆ 1 కోటి ఏమైంది అని అడుగుతున్నాడు. మరి నా సర్దేడా ఏదేమన్నా డబ్బులు? అంటే బాక్సుల్లో ప్యాకింగ్ చేసేటప్పుడు ఇన్ఛార్జ్ ఉంటారు కదా సార్, ఈ నియోజకవర్గానికి ఈ డబ్బు వెళ్ళాలి, ఇన్ని బాక్సులు పంపేయండి అని ఉంటుంది. మరి ఆ సర్దేటప్పుడు ఆయన ఉండుంటే 12 బాక్సుల్లో కూడా మేము 12 కోట్లు పెట్టాము, 11 కోట్లు ఏంది సిట్ అధికారులు 1 కోటి రూపాయలు తిన్నారేమో అని అంటున్నాడు. లిక్కర్ స్కామ్లో కూడా ఉన్నాడు ఆ పేరు నాని. అయితే అన్నిట్లో ఉన్నారు సార్, భలేవరేనా, అన్నిట్లో ఉన్నారు ఆయన. రేలంగి సినిమాలో పాస్ సినిమాలు ఉంటాయి రేలంగి, ఆ డైలాగులు కూడా ఆయన మాట్లాడినాక లేదు, భుజాలు ఎత్తుతాడు. అది జనాలకు నవ్వు పుట్టించే విధంగా. ఇప్పుడు ఈయన పరిస్థితి అంతే. ఇప్పుడు నోరు జారాడు. ఏమని జారాడు? నోరు జారాడు మొన్న 12 బాక్సుల్లో 11 కోట్లే ఉండమైంది, అదొకటి జారాడు. అంతకుముందు ఏమని జారాడు ఇతను? చీకట్లో కన్ను కొట్టి రాత్రి నరికేండి పొద్దునే పరామర్శకుని వెళ్ళాను. నోరు జారావు. తర్వాత కోర్టు ముందెళ్ళి ముందస్తు రక్షణ అని చెప్పి ఎందుకు ఏడుపు? వాగటం ఎందుకు? ఆ ఏడుపు ఎందుకు అవసరం ఏముంది? ఇప్పుడు ఇంకోటి గమనిస్తున్నారు లేదు, గవర్నమెంటు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి
2-3 నెలలు ఎమ్మెల్యేగా ఉండే తర్వాత రాజీనామా చేశాడా, లేకపోతే అతను చేయకపోయినా తర్వాత నెక్స్ట్ టర్మ్లో ఒక ఎంపీ అయినా కానీ అతనే ఒక ఎంపీ స్థానంలో గెలిచినా వీళ్ళకి 2 పింఛన్లు వస్తాయి తెలుసా మీకు? 2 పింఛన్లు, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. మరి భార్యాభర్త ముసలి వాళ్ళు ఉంటారు కదా సార్, వృద్ధాప్య పింఛన్లు ఒకళ్ళకే వస్తున్నది కదా. వీళ్ళు మార్చాలి సార్. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీగా మినిమం అవ్వటం కోసం 30 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టుకునే వాళ్ళు బేదలా సార్. వాళ్ళు ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క ఎంపీ కానీ నేను గెలిచాను, నేను అయిపోయాను, నాకు పింఛన పథకంలో నాకు వచ్చే 30,000 స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేయి, సెంట్రల్ గవర్నమెంట్ తాలూగా వచ్చే డబ్బు పేద ప్రజలకు ఇవ్వండి అన్న నాయకుడిని ఒక్కడే చూపించండి. సరే ఇదంతా ఒక ఎత్తండి. ఏంది నిన్న జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట కూడా మాట్లాడాడు. పెద్దిరెడ్డి అంటే చంద్రబాబు నాయుడికి పగ. ఎందుకంటే కనుక కాలేజీ రోజుల్లో పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టాడు. ఆ కోపంతో ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశాడు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట. ఎందుకంటే పెద్దిరెడ్డి ఏ రోజు ఒక మాట మాట్లాడలేదు. పెద్దిరెడ్డి క్లాస్మేట్లు ఈ మధ్య మాట్లాడినా కూడా ఎక్కడ వాళ్ళు ఆ మాట చెప్పింది లేదు. మరి జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసిందంటారు? అంటే ఒక అబద్ధాన్ని సృష్టించాలంటే ఆయన తర్వాతేనండి. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే అబద్ధాన్ని అందంగా సృష్టిస్తారు. దాంట్లో మంచా చెడా అనేది తర్వాత ఎనాఫ్. అది ముందు పబ్లిక్లోకి ఈ మాట వెళ్ళాలి అనేది. చదువుకునే రోజులు ఈయన పుట్టాడా? చంద్రబాబు నాయుడు గారు చదువుకునే రోజులు అదే ఈయన పుట్టున్నాడా లేదా? అప్పటికి చెవిలో ఊదారా వచ్చి ఏదో మంత్రాక్షరం ఏదో ఊతారు కదండి పిల్లలకి, పంచాక్షరి మంది ఈయన ఊదారా అయింది. నువ్వు భవిష్యత్తులో నాయకుడు అవుతావు, నీకు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఉంటారు. ఆ రోజు పెద్దిరెడ్డి అన్న వ్యక్తి ఈయన కొట్టాడు. చదువుల్లో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు, చదువులో నెంబర్ 1, రాజనీతి శాస్త్రంలో పట్టా పొందిన వ్యక్తి అతను చదువుకి ఇచ్చిన విలువ ఈరోజు రాష్ట్ర ప్రజల్లో వాళ్ళ బిడ్డలకి ఇస్తున్నారు. నెంబర్ 1 కదండి. 10th క్లాస్ పేపర్లు ఎత్తుకెళ్ళిన ఆయనే కదండి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే స్కూల్లో 10th క్లాస్ పేపర్లు పరీక్షా పేపర్లు ఎత్తుకెళ్ళారని చెప్పి కేసు కూడా నమోదైంది సార్. ఆయనే అనుకుంటాను. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు. అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు 10thలో నెంబర్ 1, ఇంటర్లో నెంబర్ 1, డిగ్రీలో నెంబర్ 1 నేనని చెప్పాడు కదండి ఆయనే. అవునవును. ఆయన అసలు మీకు విషయం తెలుసో తెలియదు. ఒక కాలేజీకి కనుక లెక్చరర్గా వచ్చేసిన వ్యక్తి, ఆ కాలేజీ ఫౌండర్లు ఉంటారు చూసారా, వాళ్ళ పేర్లు శిలా ఫలకాల మీద ఉంటాయి. ఈ సిఎస్ఆర్ కాలేజీ నిర్మాణత ఫౌండరు, వాళ్ళ ట్రస్ట్ తరపున ఇంతమంది పేద పిల్లలు చదివిస్తున్నామని చెప్పి అట్లా ఈయన పేరు కూడా ఒక రికార్డులో 10th సిలబస్లో ఆయన చేర్చారేమో తెలియదేమో. ఏదో స్టేట్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా 10thలో నెంబర్ 1, ఇంటర్లో నెంబర్ 1, డిగ్రీలో నెంబర్ 1, స్కాముల్లో నెంబర్ 1, అవినీతిలో నెంబర్ 1, ఏ మనిషిని ఎలా వాడటంలో కూడా నెంబర్ 1 ఆయన. వాడి ఎలా మంచినీళ్ళ డిస్పోజబుల్ గ్లాసు తాగి మనం ఎలా పాడేస్తామో రాజకీయ ముసుగులో అతను అధికారుల్ని అలా వాడాడు. ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతమంది కోర్టులో కేసులు ఎదుర్కొని కోర్టుల చుట్టూ తిరుగుతా వాళ్ళు తప్పు చేయలే నిరూపించడానికి నానా పాటలు పడుతున్నారు. ఇవన్నీ నెంబర్ 1 చేసినాయిగా. ఇప్పుడు అధికారి తన ఉద్యోగం తను చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదుగా. ఒక కాఫీ షాప్ నిర్వాహకుడు అతని దగ్గర పనిచేసే ఒక వర్కరు 32,000 జీతగాడు, అతని అకౌంట్లో కొన్ని 100 కోట్లు ట్రాన్స్ఫర్ అయింది. ఎట్లాగైనా ఏనా సార్? కాఫీ షాప్లో వర్కర్ సార్ అతను 32,000 జీతంతో బతికే వ్యక్తి అతని పేరు మీద కొన్ని 100 కోట్లు బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ జరిగినాయి. ఈ డబ్బు ఎక్కడదో నాకే తెలియదయ్యా, నాకేం తెలుసు అని అంటారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకని మరి పెద్దిరెడ్డి గారి గురించి గొప్పగా చెబుతూ చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేసి మాట్లాడుతూ ఇలా కొట్టాడు, ఆ పగతోటి ఇలా చేశాడంటే కనుక మిథున్ రెడ్డి అరెస్ట్ను లైట్ చేయడానికా లేదంటే కనుక పగతో చేశారనేది జనాల్లో సింపతి కోసం అంటారా? ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే ప్రాసెస్ ఏం సార్? అసెంబ్లీ స్పీకర్ ఆమోదం ఉండాలా? ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటే ఎవరు ఇవ్వాలి సార్? ఓం బిర్లా గారు ఇవ్వాలి, పార్లమెంటు స్పీకర్గా ఆయన ఇవ్వాలి. అప్పుడు అతని మీద మోపిన అభియోగాల్లో ఉన్న పవర్ ఎంతో దాన్ని బట్టి జడ్జి ఏం చేస్తారంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద బెయిల్ ఇస్తారు. ఈ కేసు నిలబడిద్దా అనేది జడ్జి తన అనుభవాల సారంతో ఇతనికి బెయిల్ ఇవ్వవచ్చా, బెయిల్ ఇస్తే కేసు విషయంలో ఏమన్నా ఇతను ఇంటర్ఫేర్ అయ్యి కేసుని తారుమారు చేసే అవకాశం ఉందా లేదా అనేది అన్నీ ఆలోచించుకొని బెయిల్ ఉత్తర్వులు జడ్జి గారు ఇస్తారు. ఇది వాస్తవమైన విషయం. కానీ ఇక్కడ నీకు ఒక ఎంపీ హోదా వచ్చిన వ్యక్తికి నీకు బెయిల్ అనేది నాట్ అవైలబుల్, నీ మీద నేరం మోపమైన అభియోగాలు మొత్తం ఖచ్చితత్వాన్ని తెలియజేస్తున్నాయి. నువ్వు లోపల ఉండైనా నువ్వు తప్పు ప్రూఫ్ చేసుకోవచ్చు, తప్పు చేయలేదని ప్రూఫ్ చేయొచ్చు.
ఒకవేళ చేసావే అనుకో శిక్ష అనుభవిస్తావు, చేయలేదనుకో వజ్రంలా బయటికి వస్తావు. మరి ఇంతమందిని పలకరించిన జగన్మోహన్ రెడ్డి మరి లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ఉన్న తన సొంత పిఏ కానీ ఇంకా వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి లోపలే ఉన్నారు కదా, 12 మంది అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు. వాళ్ళని ఎందుకని పరామర్శించలేదంటారు? మరి ఎందుకు పరామర్శించంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. పరామర్శ అన్న పేరుతోటి జగన్ బాబు గారు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే అమరావతి రైతుల్ని మహిళల్ని కించపరిచి మాట్లాడిన వ్యక్తికి పరామర్శ. తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి వ్యక్తి చిన్న కేసులు, అతని మీద చిన్న కేసులు ఉంటే స్టేషన్ బెయిల్ ఇచ్చుతారా? ఎందుకంటే అతను ఒక మినిస్టర్గా చేసిన వ్యక్తి కాబట్టి అతను స్టేషన్ బెయిల్ ఇచ్చినా ఇంటికి పంపించవచ్చు. కానీ వీడు చేసిన ఈ చాలా చిన్న కేసులు వీటిని కూడా అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఒక ముఖ్యమంత్రి ప్రశ్నిస్తుంటే, ఏది మాజీ ముఖ్యమంత్రి పులివెందల ఎమ్మెల్యే గారు జగన్ బాబు గారు ప్రశ్నిస్తుంటే అతనికి లా అండ్ ఆర్డర్ మీద ఉన్న అవగాహన ఏందో అనేది అర్థమవుతుంది. 32 కేసుల్లో అతను నిందితుడా? ఇది ఒక చరిత్ర. కానీ ఇంకో చరిత్ర ఉంది సార్ దీంట్లో, అతని చరిత్ర ఇంకోటి ఉంది. 32 కేసుల్లో ఉన్న నిందితుడు 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయటకు ఉంటా ఇన్ని స్కాములు ఇన్ని చేస్తున్నా ఈ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నది పబ్లిక్లో మొదలవుతున్న చర్చ. పబ్లిక్లో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న చర్చ. బెయిల్ మీద ఇన్నేళ్ళు ఫ్రీగా ఉండొచ్చా? దానికి తోడు ఏమైనా షేర్ల బదిలీ కూడా మన కోర్టు నిలిపివేసింది. తల్లి చెల్లి ఇద్దరు కలిసి నేను గిఫ్టెడ్గా ఇచ్చిన ఆపే మధ్య కోర్టు కూడా నాకు అది ఒక విజయంగా భావిస్తున్నాడు ఆయన. తల్లి చెల్లి మీద ఏంది బాబు? తల్లి చెల్లి మీద ఏంటి నువ్వు పెత్తనం? జన్మనిచ్చిన తల్లి మీద నువ్వు పార్టీ కష్టాలు ఉన్నప్పుడు జైల్లో 16 నెలలు ఉన్నప్పుడు నువ్వు పార్టీ కోసం ఎంత కష్టపడింది ఆ పిల్ల? ఏంది నువ్వు ఇచ్చిన గిఫ్ట్ డీడు? అదే మామూలు గిఫ్ట్ కాదు, రిటర్న్ గిఫ్ట్ కూడా తీసుకున్నాడుగా. గిఫ్ట్ ఇచ్చాడు, రిటర్న్ తీసుకున్నాడు. మళ్ళా దాని కోర్టు ద్వారా అనుమతి పొందాడు. బదిలీలు రద్దు చేయండి, నాకు నా చెల్లి మీద ప్రేమ తగ్గింది, మా అమ్మ మీద ప్రేమ ఉంది, అమ్మ నేను కలిసే ఉంటున్నాం. ఇన్ని విభిన్న గుణాలు ఉన్న మానసికమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ స్టేట్లో జగన్ బాబు గారు తప్ప నుంచి ఇంకెవరు లేరు సార్.